మీరు ఎప్పుడైనా సిద్ధమైన శక్తిని పరిగణించారా? ముఖ్యంగా జీవితంలోని అత్యంత ముఖ్యమైన క్షణాల్లో. తన కుమారులకు తుదిపాటుగా ఆశీర్వాదాన్ని అందించేందుకు యాకోబు వారిని సమకూర్చిన కథ ఒక గొప్ప పాఠశాల. ఉద్దేశ్యంతో నడిచిన జీవితం, నాయకత్వానికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తిత్వం, మరియు దేవుని వాగ్దానాలపై విశ్వాసంతో స్వీకరించిన మరణం. యాకోబు దీర్ఘమైన సంఘటనలతో నిండిన ప్రయాణం ముగింపుకు చేరినప్పుడు అతను మరణానికి సిద్ధమవడం మాత్రమే కాకుండా తన కుటుంబం మరియు తన వంశం నుండి వచ్చే జాతి భవిష్యత్తును ఆకారమిస్తున్నారని మనం చూస్తాము. ఈ సన్నిహిత దృశ్యంలో యాకోబు ఒక శక్తివంతమైన సత్యాన్ని ప్రదర్శిస్తాడు. మనం ఈ రోజు చేసే నిర్ణయాలు మన జీవిత కాలాన్ని మించి దూరంగా ప్రభావాన్ని చూపుతాయి. భవిష్య దృష్టితో మరియు ప్రేమతో నిండిన హృదయంతో యాకోబు తన ప్రతి కుమారుల కొరకు మాటలాడతాడు. వారి ప్రత్యేకమైన భవిష్యత్తులను ప్రకటిస్తూ గత చర్యల ఫలితాల గురించి వారిని హెచ్చరిస్తాడు. మన నిర్ణయాలు మరియు మన స్వభావం కేవలం వ్యక్తిగత విషయాలు మాత్రమే కాకుండా భవిష్యత్తు తరాలకు ప్రభావం చూపే శక్తిని కలిగి ఉంటాయని వారికి గుర్తు చేస్తాడు. ఈ విషయం రూబేన్ మరియు యూదాకు ఇచ్చిన విభిన్న ఆశీర్వాదాలలో స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి కుమారుడైన రూబేన్ తన త్వరిత స్వభావం మరియు అస్థిరత కారణంగా గద్దించబడతాడు మరియు తన నాయకత్వాన్ని కోల్పోతాడు, అతని గత పాపాల కారణంగా. కాని యూదా తప్పులు లేనివాడు కాకపోయినా తన బలము, ధైర్యం మరియు భవిష్యత్తులో రాజుగా నాయకత్వం వహించే పాత్ర కోసం ప్రత్యేకంగా గుర్తించబడతాడు. ఇది దేవుని ప్రజల కథలో ఒక మలుపు, ఎందుకంటే వాగ్దానపు బాధ్యత ఒక కుమారుని నుండి మరొక కుమారునికి మారడం ప్రారంభమవుతుంది. ఈ మార్పులో దేవుని సార్వభౌమ ప్రణాళిక ఎలా అమలవుతుందో మనం చూస్తాము. యాకోబు మాటలు కేవలం ఒక వృద్ధుడి ఆలోచనలు మాత్రమే కావు, కాని ఇశ్రాయేలు భవిష్యత్తుపై ఒక ప్రవచన దృష్టి. యూదాకు ఇచ్చిన ఆశీర్వాదంలో రాజదండం, పాలకుడి దండం, జనాంగాల విధేయత వంటి ప్రతిమల ద్వారా మేసియా సూచనలు మనం చూడగలుగుతాము. ఇది శతాబ్దాల పాటు మారుమ్రోగే ఒక వాగ్దానం. చివరికి యూదా గోత్రానికి చెందిన సింహం, మెస్సియా అయిన యేసులో పరిపూర్ణతను పొందుతుంది. కాని యాకోబు చివరి మాటలు కేవలం ప్రవచనమే కాదు, అవి విశ్వాసానికి ఒక ప్రకటన. తన చివరి శ్వాసతో తన కుమారులకు తనను కనాను దేశంలో సమాధి చేయాలని ఆదేశిస్తాడు. అది దేవుడు తన పితృపురుషులకు వాగ్దానం చేసిన భూమి. ఈ అభ్యర్థన అతని అచంచల విశ్వాసంలో నాటుకుపోయింది. దేవుడు తన మాటను తప్పకుండా నెరవేరుస్తాడనే నమ్మకంలో ఉంది. ఇదే యాకోబు వారసత్వానికి అసలైన హృదయం. తను తన కుమారులకు ఇచ్చిన ఆశీర్వాదాలు మాత్రమే కాదు, తాను చూపిన విశ్వాసం మరియు దేవుని వాగ్దానాలే అతని అసలైన సంపద. ప్రతి పరీక్షలో, ప్రతి విజయంలో, ప్రతి ఆనందంలో, ప్రతి బాధలో యాకోబు దేవుని వాగ్దానాన్ని పట్టుకుని ఉండటం నేర్చుకున్నాడు. దేవుని వాక్యపు నమ్మకంపై తన జీవితాన్ని అర్పించాడు. ఇది మనము అనుసరించాల్సిన ధోరణి. యాకోబులాగే మనం కూడా మన హృదయాల్లో నిత్యత్వాన్ని ఉంచుకుని జీవించాల్సిన వారమే. భవిష్యత్ తరాలకు ప్రతిధ్వనించేలా ఈరోజు నిర్ణయాలు తీసుకోవాల్సిన వారమే. మనకు భవిష్యత్తుపై ప్రవచన దృష్టి ఉండకపోవచ్చు, కానీ జీవితం అనే తుఫానుల్లో మనకు ఆశ్రయంగా నిలిచే దేవుని మారని వాగ్దానాలు ఉన్నాయి. అయితే యాకోబు చివరి క్షణాల నుండి నేర్చుకున్న ఈ పాఠాలను మనం ప్రాయోగికంగా ఎలా అమలు చేయగలం? మొదటగా, మన జీవితాలు కేవలం మన గురించి మాత్రమే కాదని గుర్తించాలి. మన తీసుకునే ప్రతి నిర్ణయం, మన మాట్లాడే ప్రతి మాట, మన చేసే ప్రతి చర్య భవిష్యత్తుపై ప్రభావం చూపే శక్తిని కలిగి ఉంటుంది. మన చుట్టూ ఉన్న వారిపై మాత్రమే కాకుండా భవిష్యత్ తరాలపైన. మన కథకు మాత్రమే కాకుండా దేవుని ప్రజల నిరంతర కథకు కూడా మనం పరిపాలకులం. రెండవది, దేవుని సార్వభౌమత్వం మరియు విశ్వాస్యతపై లోతైన నమ్మకాన్ని మనం పెంపొందించుకోవాలి.
యాకోబులాగే ఈ జీవితంలో నువ్వు మరియు నేను పరీక్షలు, అనిశ్చితులను ఎదుర్కొంటాం. కానీ దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చినవాడే నిజమైనవాడు అని తెలుసుకుని మనం ధైర్యంగా వాటిని ఎదుర్కొనగలం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు నమ్మకంగా ఉన్న దేవుడు ఇప్పటికీ మన జీవితాల్లో పనిచేస్తున్నాడు. ఆయన ప్రతి వివరాన్ని తన పరిపూర్ణమైన యోచనలో అల్లుకుంటున్నాడు. మరియు చివరగా మనం జీవితాన్ని అంతిమ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని జీవించడం నేర్చుకోవాలి. యాకోబు కనాను దేశంలో సమాధి చేయాలని చేసిన చివరి అభ్యర్థన అతని నిత్య దృష్టికోణానికి శక్తివంతమైన ప్రకటనగా నిలిచింది. ఇది మనకు గుర్తు చేసే విషయం ఏమిటంటే, చివరికి ఈ లోకమే మన నిజమైన గృహం కాదు, మరియు మన గొప్ప వారసత్వం మరణానంతరంగా ఉంది. కాబట్టి యాకోబులాగే ఉద్దేశ్యంతో మరియు విశ్వాసంతో జీవించండి. ఈ రోజు సరైన నిర్ణయాలు తీసుకోండి. వచ్చే తరాలకు ఆశీర్వాదంగా నిలిచే వారసత్వాన్ని మిగిల్చేలా నిర్ణయాలు తీసుకోండి మరియు మీ భవిష్యత్తును తన చేతుల్లో ఉంచుకున్న దేవునిపై మీ దృష్టిని నిలిపి ఉంచండి. అదే ఆశ యాకోబును అతని చివరి క్షణాల్లో నిలబెట్టింది. ఒక నెరవేరిన వాగ్దానం, ఒక ప్రతిఫలితమైన విశ్వాసం మరియు సార్థకమైన జీవితం. అదే ఆశను మీ ఆత్మకు ఆధారంగా చేసుకోండి మరియు మీరు దేవుని ప్రజలతో కలిసే రోజు వరకు మీ నడికి దారి చూపే వెలుగుగా ఉంచుకోండి. సర్వం కొత్తగా చేసి ఆయన సన్నిధిలో శాశ్వతంగా ఉండేందుకు